హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన కోర్స్ అనేది వచ్చేసింది. ఓకేనా? నా యాప్లో నా యాప్లో మీకు ఎస్ఎస్సి జీడీ కోసం ఎస్ఎస్సి జీడీ కోసం ఇంగ్లీష్ స్పెషల్ కోర్స్ అనేది నేను డిజైన్ చేసి మన యాప్లో ఉంచాను. సో మీరు ప్రతి ఒక్కరు మీరు ప్రతి ఒక్కరూ ఈ కోర్స్ని బై చేసుకోవచ్చు. ఓకేనా? సో నా యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని అక్కడ టైప్ చేసి మీకు ఆ యాప్ అనేది వస్తుంది. లేకుంటే ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా నేను యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది పెట్టాను మన యాప్. ఓకేనా? మీరు అది డౌన్లోడ్ చేసుకొని యాప్ని తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈ కోర్స్ని బై చేసుకోవచ్చు. ఓకేనా? సో మెయిన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ కోసం ఇక్కడ మనకు ఎగ్జామ్కు ఎన్ని డేస్ ఉంది అంటే ఓన్లీ 20 డేస్ మాత్రమే ఉంది. ఓకేనా? అంటే ఎగ్జామ్ ఫస్ట్ డేట్కి అనమాట. మనకు మార్చ్ 12th వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకేనా? ఫిబ్రవరి 20th నుంచి మార్చ్ 12th వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి సో మీకు ఫస్ట్ డే రావచ్చు, మీ షిఫ్ట్ అనేది లాస్ట్లో కూడా రావచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను 99 రూపీస్కే 40 డేస్ వ్యాలిడిటీ. ఓకేనా? కేవలం 99 రూపీస్కే 40 డేస్ వ్యాలిడిటీ తోటి మీకు అక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ స్పెషల్ కోర్స్ అనమాట. ఓకే, మీకు ఇవ్వబోతున్నాను. రైట్, కంటెంట్ మీకు అప్డేటెడ్ కంటెంట్. ఓకేనా? నాది ఇది మీకు అప్డేటెడ్ కంటెంట్ తోటి అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా ఎస్ఎస్సి జీడీకి. ఓకేనా? సో మీకు ఏంటంటే ఈ కోర్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఓకేనా? యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ మనకి ఎస్ఎస్సి అన్నప్పుడు సీజీఎల్ ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, ఎంటీఎస్ ఉంటుంది, జీడీ ఉంటుంది, సిపిఓ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది కదా అనుకుంటారు. చూడండి, ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ అనేది అన్ని ఎగ్జామ్స్కి సేమ్ లెవెల్. ఓకేనా? సీజీఎల్ చూడండి, కొన్ని క్వశ్చన్స్ సీజీఎల్లో హై లెవెల్లో వస్తాయి, జీడీలో కూడా హై లెవెల్లో వస్తాయి. మీరు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం మ్యాటర్ అక్కడ, అంతే. టెన్సెస్ అనే టాపిక్ ఉందనుకోండి, సీజీఎల్కి ఎంతైతే చదువుతారో సేమ్ జీడీకి కూడా అంతే చదవాలి. ఈ రోజుల్లో పేపర్స్ ఏ ఎగ్జామ్స్లో కూడా అంత ఈజీగా ఇస్తలేరు. ఓకేనా? పేపర్లు అనేవి ఎందుకంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. మనకి ఎంత సబ్జెక్ట్ వస్తే అంత ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది, అంటే అన్ని ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు జీడీ విషయానికి వచ్చినప్పుడు కోర్స్ అనేది మీకు సీజీఎల్ లెవెల్లో ఉంటుందమ్మా మన కోర్స్ అనేది. అంటే అన్ని కాన్సెప్ట్స్ నీట్గా కవర్ చేశాను మీకు అర్థమయ్యే విధంగా. ఓకేనా? బయట కోర్సు లాగా కాదు, బయట మీకు 30 అవర్స్ 40 అవర్స్ ఓకేనా ఆ కోర్సు లాగా కాదు. 60 అవర్స్, మినిమం 60 అవర్స్ ఉంటుంది, 60 to 65 ఓకేనా ఆ రేంజ్లో ఉంటుంది మీకు. ఓకేనా? 65 అవర్స్ వరకు మనకు కంటెంట్ అనేది ఉంటుంది ఈ 20 రోజుల్లో. ఓకేనా? సో ఫస్ట్ డేట్కి అనుకుంటే మీరు లాస్ట్లో కూడా పడవచ్చు, మీ లక్ ఒకవేళ మార్చిలో పడ్డదంటే 30 రోజులు ఉంటుంది మీకు వ్యాలిడిటీ. ఓకేనా? టైం అనేది 30 రోజులు ఉంటుంది కాబట్టి 30 రోజుల్లో, 20 రోజుల్లో, 40 రోజుల్లో మీరు గనక డైలీ ప్రాక్టీస్ చేస్తే, డైలీ నీట్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మంచి స్కోర్ అనేది వస్తుంది ఈజీగా. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్లో అన్నీ చేస్తారు, అర్థమెటిక్ చేస్తారు, రీజనింగ్ చేస్తారు, జిఎస్ కూడా చేస్తారు, కానీ ఇంగ్లీష్లో మాత్రం చాలామంది అసలు చేయలేరు క్వశ్చన్స్. ఓకేనా? 20 క్వశ్చన్లు వచ్చినప్పుడు మనకు టోటల్గా ఎంత వెయిటేజ్ ఉంది ఎస్ఎస్సి జీడీలో? 40 మార్క్స్. 20 క్వశ్చన్లు మనకి ఎస్ఎస్సి జీడీలో ఇంగ్లీష్ నుంచి వస్తాయి. 20 క్వశ్చన్లలో మీరు సరిగ్గా చేస్తే, నా కంటెంట్ సరిగ్గా వింటే ఈజీగా 15+ క్వశ్చన్స్ చేయగలుగుతారు. 15+ క్వశ్చన్స్ ఈజీగా. ఓకేనా? అంటే మీ కండిషన్స్ ఏంటంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి, వొకాబులరీ కానీ గ్రామర్ కానీ డైలీ చూడండి, అంతే. ఓకేనా? జాబు రావడమే మా లక్ష్యం అని పెట్టుకోండి, అంతే. వేరే ఏ పని పెట్టుకోకండి, డైలీ. ఓకేనా? డైలీ 3 అవర్స్ 4 అవర్స్ అది మీ ఇష్టం. 3 అవర్స్ చదువుతారా 4 అవర్స్ చదువుతారా మీ ఇష్టం. మన కంటెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? క్లియర్గా సింపుల్ వేలో నేను డిస్కస్ చేస్తాను కాబట్టి మీరు ఈజీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ బై చేయండి. ఓకేనా? సో కంపల్సరీ 99 రూపీస్కి అమ్మ మీకోసమే. యాక్చువల్గా మన యాప్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఫస్ట్ జీడీ కోర్స్ తోటి నేను యాప్ అనేది స్టార్ట్ చేశాను. ఓకేనా? యాప్ ఇనాగ్రేషన్ సందర్భంగా స్టార్టింగ్ కోర్స్ కాబట్టి చాలా తక్కువ అమౌంట్ పెట్టాలి కాబట్టి మీకు 99 రూపీసే పెట్టాను. ఓకేనా? ఒకవేళ స్టూడెంట్స్ రిక్వెస్ట్ కోసం నేను 40 డేస్ కాకుండా ఇంకో 20 డేస్ చేసి 60 డేస్ కూడా చేస్తాను, మీరేం భయపడకండి అడిగితే. 60 డేస్ వరకు కూడా చేస్తాను, మీరేం ఇబ్బంది ఏం పడకండి. ఓకేనా? కానీ కంపల్సరీ బై చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు కోర్సులో చూడండి, వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ అవుతూ ఉంటాయి అమ్మ. ఇది వినండి జాగ్రత్తగా. డైలీ సార్ వీడియోస్ అన్ని లోవు మాకు అని ఏమనుకోకండి. డైలీ వీడియోలు అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎడిటింగ్ అనేది చేస్తూనే ఉన్నాను. ఓకేనా? చేసినట్టే పెడుతూనే ఉన్నాను. మీరు మాత్రం డైలీ చూస్తూనే ఉండండి కంటెంట్ మొత్తాన్ని. ఓకేనా? ఇంకో 7 డేస్లో వీడియోస్ అనేవి కంప్లీట్గా అయిపోతాయి అనమాట. అంటే మీకు ఇప్పుడు వీడియోస్ అనేవి కొన్ని రా ఫైల్స్ కూడా యాడ్ చేసిన అక్కడ.
ఓకేనా? సో, మనకు సగం వరకు ఎడిటెడ్ ఉంటాయి. సగం వరకు ఇంకా మనకు ఇక్కడ కొన్ని ఎడిట్ గానివి కూడా ఉంటాయి. వాటిని ఫాస్ట్ ఎడిట్ చేస్తూనే ఉండి వాటిని రిప్లేస్ చేస్తూనే ఉంటాను. మీరేం టెన్షన్ పడకండి. ఓకేనా? వీడియోస్ అన్నీ క్లియర్‌గా. ఓకేనా? కాబట్టి మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు కోర్స్‌ని తీసుకోండి. నేను చెప్పేది అదే. మీకు క్లియర్ ఇంగ్లీష్ అనేది సబ్జెక్టు సింపుల్ వేలో డిస్కస్ చేశాను నేను. ఓకేనా? సో, అన్ని ఎగ్జామ్స్‌కి ఉపయోగపడుతుంది యాక్చువల్‌గా అయితే. ఓకేనా? మనకు జీడీ కాబట్టి జీడీకి ఉండే టాపిక్స్ అన్నీ పెట్టానక్కడ. యాక్చువల్‌గా మీకేంటంటే కాన్సెప్ట్స్ అన్నీ డిస్కస్ చేస్తాను స్టార్టింగ్‌లో. కానీ మీకు జీడీకి ఉపయోగపడే టాపిక్స్ మాత్రమే అందులో ఉంటాయి కోర్సులో. ఓకేనా? కొన్ని మనకు ఎస్ఎస్‌సిలో సీజీఎల్ తీసుకున్నాం అనుకోండి. సీజీఎల్ గాని, సీహెచ్ఎస్ఎల్ గాని. అందులో మీకు కొన్ని టాపిక్స్ ఏముంటాయంటే మీకు జనరల్‌గా రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇవి ఉంటాయి కదా! ఈ జీడీ కానిస్టేబుల్ ఏంటంటే రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లేదు. రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా లేదు. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్‌లు కూడా లేదు. లేనివన్నీ నేనేం పెట్టలేనక్కడ. ఏవైతే అవసరమో అవి మాత్రమే పెట్టాను. ఓకేనా? మీకు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కూడా లేదు. కానీ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్స్ గాని, స్పాటింగ్ ఎర్రర్స్ గాని, నెక్స్ట్ మనకు సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్‌లో గాని అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు. క్లోజ్ టెస్ట్‌లో కూడా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఎలా అంటే 2 రకాలుగా అడుగుతారు క్వెషన్స్. ఒకటేమో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ చేంజ్ చేయండి. పాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ చేంజ్ చేయండి అడుగుతారు. ఇంకోటేంటంటే సెంటెన్స్ స్ట్రక్చర్ అన్నమాట. ఎర్రర్ డిటెక్షన్స్‌లో ఇస్తారు. సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేస్తారు, ఆబ్జెక్ట్‌తో స్టార్ట్ చేస్తారు, ఆబ్జెక్ట్‌తోటి ఎండ్ చేస్తారు. మధ్యలో పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇస్తారు. మీకు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలగాలన్నమాట ఒక సెంటెన్స్ చూసినప్పుడు. ఆ నాలెడ్జ్ కోసం మీకు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ టాపిక్ కూడా యాడ్ చేశాను. మీరేం వరీ కాకండి. ఓకేనా? అంటే చేంజ్ చేయడం నేర్చుకోకపోయినా పర్లేదు. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌కి అన్ని మోడల్స్ చేంజ్ చేయడం నేర్చుకోకుండా పర్లేదు. కానీ మీరు మాత్రం ఎలా చేయాలి అంటే ఒక సెంటెన్స్ ఉన్నప్పుడు అది యాక్టివ్ వాయిస్‌లో ఉందా, పాసివ్ వాయిస్‌లో ఉందా మీకు క్లియర్ కట్‌గా అర్థం కావాలి. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీకు రావాలి. ఓకేనా? మీరు ఇంకోటేంటంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండమ్మా ఈ వీడియోని. ఓకేనా? ఈ వీడియోని ఎంతమంది పాసిబుల్ అయితే అంతమందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ. ఒకవేళ ప్రిపేర్ కాకపోతే మీ ఎవరో ఒకరు ఉంటారు. అన్ని గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఎవరో ఒకరు బెనిఫిట్ అవుతారు. ఓకేనా? ఎంతోమంది చూడండి లాస్ట్ ఇయర్ ఎంతోమంది అన్ని సబ్జెక్ట్స్‌లో మంచి స్కోర్ చేసి ఇంగ్లీష్‌లో తక్కువ స్కోర్ చేసి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇంగ్లీష్‌లో గనుక స్కోర్ అనేది వస్తే ఈజీగా జాబ్ వస్తది. ఓకేనా? కాబట్టి ఇంగ్లీషే ఇప్పుడు మీకు ఎస్ఎస్‌సి, జీడీని డిసైడ్ చేస్తుంది. నేను ఆల్రెడీ డైలీ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. డైలీ మీకోసం. ఓకేనా? డైలీ మీకు మార్క్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్స్ గాని, ఓకేనా? మంచి వొకాబులరీ క్వెషన్స్ గాని, ఓకేనా? నెక్స్ట్ మీకు ప్రీవియస్ క్వెషన్స్ గాని అన్నీ డిస్కస్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఈ సీరీస్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఎగ్జామ్ వరకు ఈ సీరీస్ కొనసాగుతూనే ఉంటుంది. మీకు ఇంకా మంచి కాన్సెప్ట్ ఓరియంటేషన్. ఎందుకంటే మార్క్ టెస్ట్‌లలో నేను మొత్తం సబ్జెక్ట్ డిస్కస్ చేయలేను గదా! మీకు టైం ఉంది ఇప్పుడు అదే చెప్తున్నా. మీకు టైం ఉంది. 20 డేస్ టైం ఉంది ఇప్పుడు. స్టార్టింగ్‌లో మీకు ఒకవేళ వచ్చిందనుకుంటే, స్టార్టింగ్ రోజు వచ్చిందనుకుంటే మినిమమ్ 20 డేస్ అయితే ఉంది మీకు టైం అనేది. మాక్సిమం 40 డేస్ వరకు ఉంది. కాబట్టి 20 డేస్ అయితే ఉంది కాబట్టి 20 డేస్‌లో ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోండమ్మా. ఇప్పుడు ఒక్కసారి ఒక్క కాన్సెప్ట్ విన్నారంటే మీకు అర్థమైపోతది మన కంటెంట్ ఎలా ఉంటుందో. ఓకేనా? ఒక్క కాన్సెప్ట్ వింటే ఈజీగా అర్థమైపోతుందమ్మా. అయితే మన డీటెయిల్స్ చూడండి. మన కంటెంట్ డీటెయిల్స్‌లోకొస్తే చూడండి ఇక్కడ. మన కంటెంట్ డీటెయిల్స్‌లోకొస్తే మీకేంటంటే నేను జనరల్‌గా ఈ కంటెంట్‌ని చూడండి. ఈ కంటెంట్‌ని మీకేంటంటే గ్రామర్, వొకాబులరీ. ఓకేనా? గ్రామర్, వొకాబులరీ రైట్? గ్రామర్, వొకాబులరీ. గ్రామర్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క టాపిక్ బట్టి పట్టే విధంగా అస్సలుండదు. ఓకేనా? బట్టే విధంగా అస్సలుండదు. రైట్? ప్రతి ఒక్క దానికి రీజన్ చెప్తాను. ఓకేనా? ఏది బై హార్ట్ చేయకుండా రీజన్స్ క్లియర్ కట్‌గా రీజన్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఈజీగా ఉంటుంది గ్రామర్ అనేది. అన్ని టాపిక్స్ టెన్సెస్ గాని చాలామంది ఏంటంటే మీకు బయట కోర్సులలో టెన్సెస్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టెన్సెస్ స్ట్రక్చర్స్ అన్నిటిని పట్టిస్తూ ఉంటారు వాళ్ళు. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్ సెక్షన్ అంటే పట్టిస్తారు. కానీ మన దగ్గర అలాంటి పట్టించేది ఏమి ఉండదు. నీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్‌గా. సింపుల్ ప్రెజెంట్ అన్నప్పుడు ఎందుకు ఆ స్ట్రక్చర్ వచ్చింది? సింపుల్ పాస్ట్ అంటే ఎందుకు ఆ స్ట్రక్చర్ వచ్చింది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఎందుకు ఆ స్ట్రక్చర్ వచ్చింది? ఎందుకు? అనే దాని మీద మనం ఫోకస్ చేస్తాం. రైట్? వొకాబులరీ విషయానికి వస్తే మీకు చూడండి నా కోర్సులో మీకు 1500 వొకాబులరీస్. ఓకేనా? మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సినోనిమ్స్ అంటే ఏవీలో డిస్కస్ చేస్తున్నాను నేను. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్. ఓకేనా? మీకు వర్డ్స్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ అన్ని వొకాబులరీస్‌లో అన్నీ. ఓకేనా? అన్నీ మీకు అక్కడ 1500 వర్డ్స్ వరకు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ప్రీవియస్ వర్డ్స్ అన్నిటిని మంచిగా తీసుకొని డిజైన్ చేసిన వర్డ్స్ అవి. ఓకేనా? గ్రామర్ ఏంటంటే మీకు ఇక్కడ టాపిక్ ఉంటుంది. ఫాలోడ్ బై క్వెషన్స్ కూడా ఉంటాయమ్మా. మీరేం వరీ కాకండి. మెల్లమెల్లగా అన్నీ యాడ్ చేస్తూనే ఉంటాను. ఒక 1 వీక్ అంతే. ఓకే. ఇప్పటివరకు అయితే నేను వీడియోస్ అన్ని యాడ్ చేశాను. మెల్లమెల్లగా మిగతా వీడియోస్ అన్నీ యాడ్ చేస్తూనే ఉంటాను. మీరేం వరీ కాకండి అస్సలే.
ఓకేనా? ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి మీరేం వరీ కాకుండా సో కోర్స్‌ని బై చేయండి. 99 రూపీస్‌కే కోర్స్‌ని బై చేయండి అంతే. రైట్? మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు బెనిఫిట్ అవుతారు. ఓకేనా? సో మన లైఫ్ అనేది మారిపోతది. ఇంగ్లీష్ తోటి ఎస్ఎస్‌సి, జీడీలో. ఎందుకంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ ఓకేనా? ఇవన్నీ కాదు డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇంగ్లీష్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇంగ్లీష్ డిసైడ్ చేస్తదనమాట. ఓకేనా? సో మీరు ఆల్రెడీ వింటూనే ఉన్నారు నా క్లాసెస్. కాబట్టి సో మీరు ఒక్కసారి ఆ కోర్స్ బై చేసి చూడండి మీకు అర్థమవుతుంది. ఓకేనా? క్లాసెస్ వినండి మీకు అర్థమవుతుంది. మన కంటెంట్ ఎలా ఉంటుంది? ఎలా అర్థమయ్యే విధంగా ఎలా ఉంటుంది అనేది మీకు ఈజీగా క్లియర్ కట్‌గా అర్థమైపోతూ ఉంటుందమ్మా. డైరెక్ట్ మైండ్‌లోకి ఎక్కుతూనే ఉంటుందన్నమాట. అది. రైట్? మీకేమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్‌కి ఎమ్మటే కాల్ చేయండి. మీకు యాప్ అనేది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గాని ఓకేనా? ఎమ్మటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఇక్కడ 9985317597 ఓకే. నా నెంబరే. దానికి కాల్ చేయండి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇమ్మీడియేట్ యాప్ గురించి దానికి కాల్ చేయండి. ఎమ్మటే రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకేనా? సో చూడండి స్టూడెంట్స్ మీకు ఈ యాప్ ఇనాగ్రేషన్ సందర్భంగా నేను పెట్టిన ఫస్ట్ కోర్స్ ఇది. ఓకేనా? ఎస్ఎస్‌సి, జేడీ కానిస్టేబుల్ మీకు జాబ్ రావడం కోసమే అప్డేటెడ్ కోర్స్ అంతే. మీకు జాబ్ రావడం కోసమే నేను అప్డేటెడ్ కోర్స్ ఓకేనా? చేసి పెట్టాను. మంచి ఎస్ఎస్‌సి, సీజీఎల్ లెవెల్‌లో అంటే కాన్సెప్ట్స్ అన్నీ నీట్‌గా కవర్ చేసే విధంగా చేయొచ్చు. 30 అవర్స్, 40 అవర్స్ ఇవ్వచ్చమ్మా. తక్కువ టైం ఉంది కదా! 30 అవర్స్, 40 అవర్స్ ఇస్తే ఏం అర్థం కాదు సబ్జెక్ట్ వేస్ట్. చేసినా వేస్ట్ అది. సబ్జెక్ట్ ఏం అర్థం కాదు. అనవసరం. అందుకే మీకు మంచి కంటెంటు నేర్చుకునేదేదో మంచిగా నేర్చుకోండి. బట్టి విధానం ఎందుకు మనకు? నేర్చుకునేదేదో క్లియర్‌గా నేర్చుకున్న అందుకోసమే మీకు మంచి కంటెంట్ అనేది ఇచ్చాను. మీరేం వరీ కాకుండా అన్నీ క్లియర్‌గా నేర్చుకోండి. దట్స్ ఇట్. ఓకే. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అమ్మ. నా రిక్వెస్ట్ ఏంటంటే యాప్ ఇనాగ్రేషన్ సందర్భంగా 99 రూపీస్‌కే 40 డేస్ వ్యాలిడిటీ. తర్వాత మీకు పెంచుతాను ఒకవేళ. ఓకేనా? కంపల్సరీ 2 మంత్స్ వరకు కూడా చేసే ఛాయిసెస్ ఉన్నాయి. రైట్? కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరో ఒకరు బెనిఫిట్ అవుతారు. అర్థమైంది కదా? ఇది మీకు యాప్ యొక్క డీటెయిల్స్ అమ్మ. యాప్ అనేది ప్లే స్టోర్‌లో కొట్టండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని కొట్టి నా ఫోటోతోటి వస్తుంది. లేకుంటే మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఉంది. లింక్ కూడా ఉందక్క. ఆ లింక్ ఓపెన్ చేసినా గానీ మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుందమ్మ. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఓకేనా? సో ఇంగ్లీష్ బై సందీప్ ఆ లింక్ కూడా మనకు ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు అందులో జాయిన్ కండి. ఓపెన్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ కండి. ఓకేనా? మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ నెంబర్‌కు డయల్ చేయండి అంతే. ఓకేనా? మంచి కోర్స్ ఉంటుంది. క్లియర్ కట్‌గా ఉంటుంది అంతే. రైట్? గ్రామర్ పార్ట్ గాని, వొకాబులరీ పార్ట్ గాని. క్లియర్ అమ్మా? సో మీకేంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావడం కోసం. ఓకేనా? ఒక్కసారి తీసుకోండి మీకు అర్థమైపోతుంది. మన కంటెంట్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఓకేనా? క్లియర్ గదా? ఇది మీకేంటంటే సో మన యాప్ గురించి మొత్తం డీటెయిల్స్ అమ్మ. కోర్స్ అనేది బై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా రిక్వెస్ట్ ఇది. రైట్? మీకు ఆల్రెడీ మార్క్ టెస్ట్ వీడియోస్ గాని అవన్నీ చూస్తూనే ఉన్నారు గదా! కాన్సెప్ట్ వినకుండా ఆ వీడియోస్ అనేవి చూస్తూనే ఉండండి. ఆ వీడియోస్ కంటిన్యూ చేయండి. ప్రీవియస్ క్వెషన్స్ అనమాట అవి. ఓకే? అవన్నీ కంటిన్యూ చేస్తే మీకు ఈజీ అయిపోతదమ్మా. ఓకే. కాన్సెప్ట్ విన్నారంటే కథం అయిపోయినట్టే మొత్తం. ఒకటి కాన్సెప్ట్స్ నీట్‌గా నేర్చుకోండి. ఒకటికి 2 సార్లు. చూడండి 20 డేస్‌లో మీరు ఈజీగా కవర్ చేయగలుగుతారు. నేను చెప్తున్నా కదా! ఈజీగా కవర్ చేయగలుగుతారు. మీరేం భయపడకండి. అరే! ఇంత తక్కువ టైంలో ఎట్లా కవర్ చేస్తాం అనుకోకండి అస్సలే. ఎంతో నేర్చుకున్నా లాభమే గదా! 100% ఉన్నప్పుడు 100% కాపోయినా సో 70% నేర్చుకున్నా మనకు లాభమే గదా! ఎంతో కొంత లాభమే గదా! ఎక్కువ అమౌంట్ అయితే కాదు తక్కువ అమౌంటే. ఎందుకంటే మొత్తం అమౌంట్ పెట్టకపోతే ఏందంటే మనకు నెగ్లిజెన్స్ అనేది వస్తది. అందుకే నేను ఈ తక్కువ అమౌంట్ పెట్టాను. మొత్తం అమౌంట్ పెట్టలేననుకో జీరో అని పెట్టొచ్చు. ఓకేనా? మీకేంటంటే నెగ్లిజెన్స్ అనేది వస్తది. మెయిన్ అందుకే నేను కనీసం కొంతైనా ఉండాలని చెప్పేసి 99 రూపీస్‌కే మీకు ఇస్తున్నాను. చాలా తక్కువ అమౌంట్ అప్డేటెడ్ కంటెంట్ అమ్మ. ప్రతి పైసా అక్కడ వాల్యూ కనిపిస్తది మీకక్కడ వీడియోస్‌లో. ఓకేనా? ఇది స్టూడెంట్స్. ఓకే. సో మీకు ఇది మనకు కోర్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఏమున్నా గాని ఆ నెంబర్ ఏమంటారు కాల్ చేయండి. ఓకే. సో థాంక్ యూ స్టూడెంట్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ దిస్ ఈజ్ యువర్ సందీప్ సార్. థాంక్ యూ.